దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమెన్. ఫ్రెండ్స్, గ్రీటింగ్స్. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికీ దీవెనలు కలుగునుగాక. నేటి ఆదివారం మనం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అల్మానిక్ అనుసారంగా విద్యార్థుల ఆదివారముగా మనం పరిగణిస్తూ ఉన్నాం. నేటి దినము మన యొక్క ధ్యానాంశమునకు ఇవ్వబడినటువంటి అంశము యేసుక్రీస్తు పరమ ప్రభావకర్త, లేదా యేసుక్రీస్తు సర్వోత్తమ ప్రభావశీలుడు అని అనవచ్చు. ద అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్. ఇటీ ధ్యానం కొరకు మనకి ఇవ్వబడినటువంటి గ్రంథ పఠనములు దినవృత్తాంతములు 2వ గ్రంథం 20వ అధ్యాయం 13 నుంచి 19 వచనాలు, సంకీర్తన 89 19 నుంచి 37 వచనాలు, అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు, యోహాను సువార్త 8వ అధ్యాయం 12 నుంచి 20 వచనాలు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రియమైనటువంటి విద్యార్థులారా, నేడు మనము ప్రభావకులమైనటువంటి యుగములో జీవిస్తూ ఉన్నాం. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్, ఇంకా అనేకమైనటువంటి సామాజిక మాధ్యమముల ద్వారా లక్షలాది మంది యువత యొక్క ఆలోచనలను, మా అభిరుచులను, ప్రవర్తనలను, జీవన విధానములను ప్రభావితమవుతూ ఉన్నవి. నేటి లోకంలో ఇన్ఫ్లుయెన్సర్స్ అనగా ఇతరుల ఆలోచనలను, నిర్ణయాలను, జీవన విధానములను మార్చగలిగినటువంటి వ్యక్తిని ఇన్ఫ్లుయెన్సర్స్ అని మనం పిలుస్తాం. అయితే ఈ విద్యార్థుల ఆదివారం రోజున మనము మనలను మనమే ప్రశ్నించుకోవలెను. నా జీవితమును లేదా నీ జీవితమును ఎవరు ప్రభావితము చేస్తున్నారు? ఇది నేడు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటిది. లోకములో అనేకమైనటువంటి ప్రభావకులు లేదా ప్రభావశీలురు వచ్చిరి, గతించిరి. కొందరు కొంతకాలము ప్రజాదరణను పొందిరి, అనంతరము కాలక్రమేణా మరుగున పడిరి. కానీ 2000 సంవత్సరములకు పైగా కాలము గడిచినను యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రభావము నేటికి ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది. ఆయన కేవలము అభిప్రాయములను మార్చువాడు కాదు, ఆయన జీవితములను రూపాంతరము చేయువాడుగా చూస్తున్నాం. ఆయన కేవలము అనుచరులను సంపాదించువాడు కాదు, ఆయన శిష్యులను నిర్మించువాడు. ఆయన కేవలము కాలమును ప్రభావితము చేయువాడు కాదు, ఆయన నిత్యత్వమును నిర్ణయించువాడు. అందుచేత యేసుక్రీస్తు పరమ ప్రభావకర్త. ఇటు బైబిల్ పాఠంలో మనము నేర్చుకునేటువంటి అంశాలు: యేసు మనలను దేవుని యందు విశ్వాసముంచుటకు ప్రభావితము చేస్తూ ఉన్నాడు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ భాగములో యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఒక మహా సంక్షోభమును ఎదుర్కొంటూ ఉన్నాడు. మోయాబీయులు, అమ్మోనీయులు, ఎదోమీయులు కలిసి యూదాపై వారు దండెత్తిరి. మానవ దృష్టికి యూదాకు విజయము అనేది సంపూర్ణంగా అసాధ్యంగా అది కనిపించెను. అటువంటి సమయములో దేవుడు యహాజీయేలు ద్వారా పలికినటువంటి మాట: ఈ యుద్ధము మీది కాదు, ఈ యుద్ధము యెహోవాదే లేదా దేవునిదే. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. హెబ్రూ భాషలో యుద్ధమునకు ఉపయోగించబడినటువంటి పదము ఏదనగా మిల్హామాహ్ అనే పదం హెబ్రూ భాషలో వాడబడ్డది. ఇది కేవలము కత్తులతో జరిగేటువంటి యుద్ధము మాత్రమే సూచిస్తలేదు. మిల్హామాహ్ అనే హెబ్రూ పదము జీవితములో ఎదురయ్యే ప్రతి పోరాటమును, ప్రతి సంఘర్షణను, ప్రతి సవాలును ఇట్టి మిల్హామాహ్ అనే పదం సూచిస్తూ ఉంది. అలాగే
భయమునకు ఉపయోగించబడినటువంటి మరొక హీబ్రూ పదము ఏదనగా యారే, అనగా భయపడుట, వణుకుట, భీతిల్లుట, ఆ విధంగానే భయము చేత వెనుక అడుగు వేయుట అనేది యారే అని హీబ్రూ పదం యొక్క అర్థం. దేవుడు యూదాతో సెలవిచ్చినది భయపడకుడి. ఇది కేవలము ఒక ఓదార్పు కాదు మిత్రమా, అది విశ్వాసమునకు ఆహ్వానమై ఉంటుంది. గమనించవలసినటువంటి అంశం ఏదనగా, దేవుని సన్నిధిలో నిలిచినటువంటి వారిలో భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చిన్నవారు కూడా దేవుని సన్నిధిలో నిలబడే వారిలో ఉన్నారు. అంటే విద్యార్థులు కూడా ఆ సమాజములో భాగముగా ఉన్నారు. నేటి విద్యార్థుల యొక్క యుద్ధము ఏదనగా పరీక్షల కొరకైనటువంటి ఒత్తిడి, ఉద్యోగము భవిష్యత్తు కొరకైనటువంటి ఒత్తిడి, పోటీ ప్రపంచము కొరకైనటువంటి ఒత్తిడి, తోటి విద్యార్థులతో ఒత్తిడి, అపజయ భయమును కూడినటువంటి ఒత్తిడి, డిజిటల్ వ్యసనములతో కూడినటువంటి ఒత్తిడి, కుటుంబ ఆశలతో కూడినటువంటి ఒత్తిడికి అనేటువంటి యుద్ధంలో వారు ప్రతి నిత్యము పోరాడుతూ ఉన్నారు. ఈ సమస్తమునకు యేసు ప్రభువు సెలవిస్తున్నటువంటి మాట ఏంటనంటే, భయపడకుము, నేను నీతో ఉన్నాను. క్రీస్తు ప్రభావము మనకు నేర్పునటువంటి సత్యం ఏదనగా, మొదటిది భయము కంటే విశ్వాసము గొప్పది. విశ్వాసమునకు సమస్య తొలగించకపోవచ్చు, కానీ సమస్య కన్నా గొప్ప దేవునిని విశ్వాసము మనకు చూపిస్తూ ఉంది. రెండవది, ఆందోళన కంటే ప్రార్థన బహుశక్తివంతమైనది. యెహోషాపాతు ముందుగా సైన్యము కాదు, ఆయన ప్రార్థనను ఆశ్రయించెను. మూడవది, దేవుని యందు విశ్వాసముంచు వారి కొరకు దేవుడే యుద్ధము చేయును. క్రీస్తును అనుసరించు విద్యార్థి భయములో కాక ధైర్యములో నడుచును. రెండవ పాఠము మనం ఇట్టి లేఖన భాగాల నుంచి నేర్చుకుంటున్నాం. యేసు తన నిబంధన విశ్వాస్యత ద్వారా మనలను ప్రభావితము చేయించున్నాడు. సంకీర్తన 89:19 నుంచి 37 వచనాలు మనం నేర్చుకుంటాం. ఈ కీర్తన దావీదుతో దేవుడు చేసినటువంటి నిబంధనను కొనియాడుతూ ఉన్నది. దేవుడు దావీదుతో, నీ సింహాసనమును నిత్యము స్థిరపరచెదను అని వాగ్దానము చేశాను. హీబ్రూ భాషలో నిబంధన అనేటువంటి ఈ పదము బెరీత్ అన్న పదము వాడబడ్డది. బెరీత్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థము, ఇది దేవుడు స్థాపించిన పవిత్రమైనటువంటి బంధము అని దీని యొక్క భావం. మరియు కృపా ప్రేమ కొరకు ఉపయోగించబడినటువంటి మరొక హీబ్రూ పదం ఏదనగా హెసెద్. ఇది పాత నిబంధన గ్రంథంలో అత్యంత గొప్ప పదములలో ఒకటి హెసెద్. హెసెద్ అన్నటువంటి హీబ్రూ పదం యొక్క అర్థం ఏంటనగా నిబంధన ప్రేమ, రెండవది విశ్వాసమైనటువంటి ప్రేమ, మూడవది కనికరము, నాలుగవది కృప, ఐదవది నమ్మకమైనటువంటి నిబద్ధత అనేటువంటి అర్థం హెసెద్ అనే హీబ్రూ పదానికి ఇవ్వబడింది. మనుషుల యొక్క ప్రేమ మారవచ్చును, మారుతూ ఉంది కూడా. ప్రపంచము యొక్క అభిమానము నిశ్చయంగా తగ్గిపోవచ్చును, తగ్గిపోతుంది కూడా. కానీ దేవుని యొక్క హెసెద్ అనగా దేవుని యొక్క నిబంధన, విశ్వాసమైన ప్రేమ, కనికరము, కృప, నమ్మకమైన నిబద్ధత ఎన్నటికీ తగ్గదు, ఎన్నటికీ తరగదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ హెసెద్కు సంపూర్ణమైనటువంటి వ్యక్తీకరణగా మనము నేర్చుకుంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు పరమ ప్రభావకర్త అని పరిగణింపబడుతూ ఉన్నాడు? మొదటిది, ఆయన రాజ్యము ఎన్నటికీ అంతము కాదు. భూలోక రాజ్యములు కూలిపోవచ్చును, కూలిపోయినాయి, కూలిపోతాయి కూడా. కానీ క్రీస్తు యొక్క రాజ్యము నిత్యము
అది నిలిచి ఉంటుంది. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరమ ప్రభావకర్త అంటే రెండవ కారణం ఏంటనంటే ఆయన స్వభావము ముమ్మాటికి మారదు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉండి యుగ యుగములకు అలాగే ఉన్నాడు. మూడవది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరమ ప్రభావకర్త అనగా ఆయన ప్రేమ విఫలము కాదు. ప్రపంచము తిరస్కరించవచ్చును, అవకాశాన్ని బట్టి నిన్ను నిశ్చయంగా తిరస్కరిస్తుంది. స్నేహితులు విడిచిపెట్టవచ్చును, లాభము తీరిన మరుసటి దినం స్నేహం నిన్ను విడిచిపోతుంది. కానీ క్రీస్తు యొక్క ప్రేమ ఎన్నటికీ అది నీతో నిలిచి ఉంటుంది. విద్యార్థులమైన మనకు నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటనగా, మీ విలువను ఈ క్రింది వాటిపై ఆధారపరచకండి. మీ విలువ మార్కులను బట్టి కాదు, మీ విలువ మీ యొక్క సామాజిక మాధ్యమం లేదా సోషల్ మీడియా యొక్క గుర్తింపు వలన కాదు, మీ విలువ ప్రజాదరణ వల్ల అంతకన్నా కాదు, మీ విలువ ఇతరుల యొక్క అభిప్రాయముల వలన కాదు. మీ అసలైన సిసలైనటువంటి గుర్తింపు విలువ నేను క్రీస్తుకు చెందినవాడను అనే సత్యములోనే దాగి ఉన్నది మిత్రమా. మూడవ పాఠము, యేసు మనలను జ్ఞానములోను సత్యములోను ఎదుగుటకు ప్రభావితము చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్య గ్రంథము 18వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలలో మనం నేర్చుకుంటాం. అపోల్లోను అలెగ్జాండ్రియా పట్టణము నుండి వచ్చినటువంటి యూదుడు. ఆ కాలములో అలెగ్జాండ్రియా ప్రపంచ ప్రసిద్ధి విద్యా కేంద్రాలలో ఒకటి. అపోల్లో విద్యావంతుడు, లేఖనములో ప్రవీణుడు, జ్ఞానవంతుడు అయినప్పటికీ అతని జ్ఞానము సంపూర్ణము కాదు. అప్పుడు ప్రిస్కిల్లా, అక్విలాలు ప్రేమతో అతనికి మరింత ఖచ్చితమైనటువంటి సత్యమును వారు బోధించిరి. అపోల్లో నేర్చుకున్నటకు అంటే నిత్య విద్యార్థిగా ఉండటానికి అపోల్లో సిద్ధపడెను. అందువలన అపోల్లో గొప్ప సేవకుడాయను. విద్యార్థులకు 3 అమూల్యమైనటువంటి పాఠాలు అపోల్లో జీవితము మనకు నేర్పిస్తూ ఉన్నాయి. మొదటి పాఠము, నేర్చుకునుటకు వినయము అవసరం. విద్య ఉన్నంత మాత్రాన మనిషి ముమ్మాటికి పరిపూర్ణుడు కాడు. వినయమే నిజమైనటువంటి జ్ఞానానికి ద్వారం. రెండవది, సత్యమును స్వీకరించు మనస్సు కలిగి ఉండాలి. తప్పు తెలుసుకున్నప్పుడు సరిదిద్దుకునుట గొప్పతనము. మూడవది, విద్య దేవుని మహిమ కొరకు ఉపయోగింపబడాలి. విద్య కేవలము సంపాదన కొరకు కాదు, సేవ కొరకు కూడా విద్యను వాడవలసినటువంటి అగత్యాన్ని మనకు జ్ఞాపకం చేయబడుతున్నది. నేటి విద్యార్థుల యొక్క ప్రార్థన, ప్రభువా నన్ను విద్యావంతునిగానే కాక జ్ఞానవంతునిగా చేయమని ప్రతి నిత్యము విద్యార్థులు ప్రార్థన చేయబద్ధులై ఉన్నారు. 4వది సువార్తల పాఠంలో యేసు మనలను వెలుగులో నడుచుటకు ప్రభావితం చేయుచున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12 నుంచి 20 వచనాలు. యేసు గుడారముల పండుగ సమయములో దేవాలయములో వారు బోధించుచుండిరి. ఆ పండుగలో యెరూషలేము అంతటా మహాదీపములు వెలిగించబడి ఉండెను. అటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇలాగూ ప్రకటించిరి, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. గ్రీకు భాషలో వెలుగు అనేటువంటి ఈ పదాన్ని ఫోస్ అనేటువంటి పదం వాడబడ్డది. ఫోస్ అనేటువంటి గ్రీకు పదం యొక్క అర్థం ఏంటంటే వెలుగు, ఫోస్ అనగా ప్రకాశము, ఫోస్ అనగా ప్రత్యక్షీకరణ, ఫోస్ అనగా దివ్య సత్యము అని దీని యొక్క అర్థాలు. బైబిలులో వెలుగు సూచించున్నది ఏదనగా సత్యము, జ్ఞానము, పరిశుద్ధత, మార్గదర్శకత్వము, జీవం. చీకటిని సూచించినది పాపము, అజ్ఞానము, గందరగోళము, అలాగే
మార్గభ్రంశము. యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చిన మాట ఏంటనంటే, నేను మీకు వెలుగును చూపించెదను అని చెప్పలే. కానీ యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటనంటే, నేనే వెలుగునై ఉన్నాను అని ఆయన సెలవిచ్చినాడు. నేటి విద్యార్థులకు అవసరమైనటువంటి వెలుగు. అనేక యువకులు పోరాడుతూ ఉన్నారు. నైతిక గందరగోళం ఉంది, వ్యక్తిత్వ సంక్షోభముతో పోరాడుతున్నారు, ఇంటర్నెట్ శోధనలతో పోరాడుతున్నారు, భవిష్యత్తు గూర్చినటువంటి భయాందోళనతో వారు పోరాడుతున్నారు. కానీ క్రీస్తు వెలుగు ప్రతి చీకటిని పారద్రోలగలదు మిత్రమా. క్రీస్తు వెలుగు చేయగలిగినటువంటి గొప్ప పని ఏంటనంటే, మొదటిది క్రీస్తు వెలుగు దారి చూపును, చీకటి మార్గములో దీపము వలె. రెండవది క్రీస్తు యొక్క వెలుగు సత్యమును వెల్లడించును, సత్యమునకు మోసమునకు మధ్య తేడాను క్రీస్తు యొక్క వెలుగు మనకు చూపించును. మూడవది శీలమును నిర్మించును. క్రీస్తుతో నడిచే ప్రతి విద్యార్థి నిజాయితీ గలవాడు, క్రమశిక్షణ కలిగినవాడు, బాధ్యతాయుతుడు, దయగలవాడు. అలాగూ యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రభావకర్తగా మన మధ్యలో ఆయన ప్రచురిల్లుతూ ఉన్నారు. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరమ ప్రభావకర్తగా పరిగణింపబడుతున్నారు అన్నటువంటి ప్రశ్నకు సాధారణ ప్రభావకులు అభిప్రాయములను వారు మార్చుకుందరు. యేసు హృదయములను మార్చును. సాధారణ ప్రభావకులు అనుచరులను సంపాదించుకుందరు. కానీ యేసు తన శిష్యులను ఆయన సిద్ధము చేయును. సాధారణ ప్రభావకులు కొంతకాలము ప్రభావము చూపుదురు అంతే. యేసు నిత్యత్వమును ప్రభావితము చేయును. సాధారణ ప్రభావకులు ప్రజాదరణను కోరుదురు, యేసు రూపాంతరము కోరును. సాధారణ ప్రభావకులు లైక్స్ మాత్రమే పొందుదురు, యేసు జీవమును అనుగ్రహించును. ప్రియమైన విద్యార్థులారా, ఈ 4 గ్రంథ పఠనములు ఒకే ఒక గొప్ప సత్యాన్ని మనకు ప్రకటిస్తూ ఉన్నవి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం మనకు చెప్పున్నదేమనగా, యేసు ప్రతి యుద్ధములో దేవుని యందు విశ్వాసముంచుటకు ప్రభావితము చేయుచున్నాడు మనలను. రెండవది 89వ సంకీర్తన మనకు చెప్పున్నదేమనగా, యేసు తన నిత్య విశ్వాస్యత ద్వారా మనలను నిలుపుతూ ఉన్నాడు. మూడవది అపోస్తల కార్యములు 18వ అధ్యాయం మనకు చెప్పున్నదేమనగా, యేసు మనలను జ్ఞానములోను సత్యములోను ఎదుగచేయుచున్నాడు. నాలుగవది యోహాను శుభవార్త 8వ అధ్యాయం మనకు చెప్పున్నదేమనగా, యేసు మనలను తన వెలుగులో నడిపిస్తూ ఉన్నాడు. నేడు ప్రతి విద్యార్థి ఒక నిర్ణయ స్థలములో నిలిచి ఉన్నాడు. లోకము చెప్పున్నది, గుంపును అనుసరించుము. యేసు చెప్పుచున్నాడు, నన్ను అనుసరించుము. లోకము తాత్కాలికమైన కీర్తి ఇస్తుంది, యేసు నిత్య జీవము అనుగ్రహించును. లోకము ధోరణులను మార్చును, యేసు గమ్యమును మార్చును. కాబట్టి ప్రియమైన దేవుని యందు విద్యార్థులారా, మీ మనస్సును యేసు ప్రభావితము చెయ్యనీయుడి. మీ నిర్ణయాలను యేసు ప్రభావితము చెయ్యనీయుడి. మీ స్నేహములను యేసు ప్రభావితము చెయ్యనీయుడి. మీ విద్యను యేసు ప్రభావితము చెయ్యనీయుడి. ఎందుచేతననగా క్రీస్తు మీ జీవితమునకు ప్రభావకర్తగా మారినప్పుడు మీ జీవితము దేవుని మహిమను ప్రకటించు సాక్ష్యముగా మారును. ఆమేన్. చివరి ప్రశ్న, మీ నిర్ణయాలను ఎక్కువగా ప్రభావము చేయుచున్న స్వరము ఏది? సామాజిక మాధ్యములదా, స్నేహితులదా, లోక సంస్కృతిదా, లేక యేసు క్రీస్తు యొక్క దివ్యమైన స్వరమా? నేడు మనము అనుసరించు ప్రభావములే రేపు మనము అయ్యే వ్యక్తిత్వాన్ని నిర్ణయించును.
గాడ్ బ్లెస్.